ఇప్పుడు మనం ఈ వీడియోలో నక్షత్రాలు ఎందుకు మెరుస్తాయి, అదేవిధంగా పగటిపూట నక్షత్రాలు ఎందుకు కనిపించవు అన్న విషయం గురించి డిస్కస్ చేసుకుందాం. అయితే మనం చిన్నప్పుడు ఎండాకాలంలో ఆరుబయట నిద్రించేవాళ్ళం. ఆ సమయంలో మన సోదరిమణులతో అందరితో కలిసి ఆకాశం వైపు చూస్తూ చుక్కలు చూస్తూ కబుర్లు చెప్పుకునేవాళ్ళం. వాటిని చూస్తూ ఉంటే మన మనసులో ఏదో ప్రశ్నలు మొదలయ్యేవి. మరి నిజానికి అసలు ఆకాశంలో చుక్కలు ఎందుకు మెరుస్తాయో తెలుసా? నిజానికి నక్షత్రాలు ఆకాశంలో మెరవవు. నక్షత్రాల నుంచి వచ్చే కాంతి వాతావరణంలో ప్రవేశించినప్పుడు అది గాలి అణువుల్ని ఢీకొట్టి చెల్లాచెదురవుతుంది. నక్షత్రాలు మనకు చాలా దూరంలో ఉండటంతో వాటి వెలుగును చాలా తక్కువగా చూడగలుగుతున్నాం. మన కంట్లో ఆ వెలుగు పడినప్పుడు అది తిరిగి పరావర్తనం చెందుతుంది. ఈ ప్రక్రియ అనేది చాలా వేగంగా జరగడం వల్ల మనకు అవి మెనుగుమని మెరుస్తున్నట్టు కనిపిస్తాయి. మరి నక్షత్రాలు పగలు ఎందుకు కనిపించవు అని అంటే, పగటిపూట సూర్యకాంతి వల్ల నక్షత్రాలు కనిపించవు. అందుకే చుక్కలు రాత్రి సమయంలో మాత్రమే కనిపిస్తాయి. ఇది ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మనము ఫోన్ నెంబర్లో 10 అంకెలే ఎందుకు ఉంటాయన్న విషయం గురించి తెలుసుకుందాం. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.